నమస్కారం సార్. ఒక్క మాటలో ఈ గంజాయి వేట గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్తారా? చాలా ఏళ్ల నుంచి గంజాయి పెంచుతున్న ఈ అరకులో పోలీసులు గమనిస్తూనే ఉన్నారు. ఈ గంజాయి కుంభకోణం వెనుక ప్రముఖ హస్తాలు ఏమైనా ఉన్నాయా మీకు తెలుసా? అందరూ ఇట్రండి సార్, మిమ్మల్ని తర్వాత కలుస్తాను. కెమెరా అంతా తీసేయండి. మిమ్మల్ని వెళ్ళండి త్వరగా. మీరు కూడా పదండి. రండి, ముందు నీళ్ళు పోసారి. వచ్చి నీళ్ళు పోయండి. త్వరగా వెళ్ళి మంటలు నాపండియా. వెళ్ళండి. తర్వాత ఏం చేయాలని తెలియని పరిస్థితిలో నేనున్నాను. బుద్ధనో లేదా వాడికి మించి ఎవరైనా ఉంటే వాళ్ళెవరూ నా కంటికి కనపడలేదు. 16 ఏళ్ళు కష్టపడి కాపాడుకున్న బుద్ధన్ సామ్రాజ్యాన్ని ఒకే రోజు రాత్రిలో నా కాళ్ల కింద పడేశాను. కొంచెం అదృష్టం ఇంకా ధైర్యం ఉంటే ఎవరైనా సరే శిఖరాన్ని చేరుకోవచ్చు. ఇప్పుడు నేనక్కడే ఉన్నాను. నిన్న అన్నయ్య వచ్చారు. పెళ్లికి ఇంకా ఎందుకు ఆలస్యం అని అడిగారు. అమ్మా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వేరే దేని గురించి నేను మాట్లాడతాను? నీకు గీతూ పెళ్లి గురించి మాట్లాడాం. వచ్చే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని పంతులు గారు చెప్పారు. ఒకప్పుడు నీ గురించి తెలియక నీ మీద ద్వేషం పెంచుకున్నాను బావా. కానీ ఇప్పుడు నువ్వు లేకపోతే నేను లేను. అది మీ దగ్గరున్న డబ్బు కోసం కాదు బావా. నువ్వు నన్ను నరకానికి పిలిచినా సరే నేను వస్తాను. చివరి వరకు మీరు నన్ను ప్రేమిస్తే మాత్రం చాలు. హరి, నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారు. వచ్చే నెల ముహూర్తాలు ఉన్నాయన్నావు కదా? అవును. ఎవరది? సచిన్ గారా? మీరేంటి ఇలా వచ్చారు? కొత్త కమిషనర్ చార్జ్ చేసుకున్నారు. మనము వెళ్ళి కలుద్దామా? నేను శేషుకు చెప్పి అతన్ని కలవమని చెప్తాను. అది కాదు, అతను ఒక మొరటోడని విన్నాను. డైరెక్ట్గా వెళ్ళి కలిస్తేనే బాగుంటుంది. నేను ఖచ్చితంగా కలుస్తాను. అయితే మరి నేను... మీరు భోంచేశారా? లేదు, నేను ఇంటికి వెళ్ళి తింటాను. వైఫ్ పిల్లలు వెయిట్ చేస్తుంటారు. సరే, ఓకే. సచిన్, ఒక నిమిషం. ఇది పిల్లలకి ఇవ్వండి. ఈరోజేంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? అంతా మాట్లాడావా? అంతేనా?